ఒక్క దెబ్బకు టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పరులు, సోషల్ మీడియా వారియర్స్ చెప్పబడిపోయారు. పైగా కొందరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులనే తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు. వ్యాఖ్యలు అనుకూలంగా ఉంటే కోర్టు గొప్పదని, ప్రతికూలంగా ఉంటే న్యాయమూర్తులు సరిగ్గా తీర్పు చెప్పలేదని అనటం మన రాజకీయ నాయకులకు, వారి అనుచరులకు అలవాటే. ఇప్పుడు తిరుమల లడ్డు వివాదంలో టీడీపీ సోషల్ మీడియా కూడా అదే పని చేసింది. కాకపోతే టీం చంద్రబాబు త్వరగానే స్పందించి డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు. పార్టీ వారెవ్వరూ కోర్టు తీర్పులపై వ్యాఖ్యానించకూడదని అంటూ ప్రత్యక్షంగా కార్యకర్తలకు, పరోక్షంగా సోషల్ సైన్యానికి వార్నింగ్ ఇచ్చారు. ఇక అసలు విషయానికి వస్తే తిరుపతి లడ్డు వివాదంలో కీలక పరిణామం జరిగింది. దేశ అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబుకు షాక్ ఇస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండానే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించడంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం సిట్ దర్యాప్తు కొనసాగింపు పైన గురువారం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధపడుతోంది. రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు ఈ వివాదంపై మీడియాతో మాట్లాడటం ఏమిటని ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు లేకపోవడంపై సీరియస్ అయ్యింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకోకపోవటం, లడ్డూలను ముందే పరీక్షలకు పంపకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు తీరుపై సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసినట్లయింది. దీంతో ఇంతకాలం డిఫెన్స్ లో పడిపోయిన జగన్ రెడ్డి పార్టీకి కొత్త ఊపిరినిచ్చినట్లయింది. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందని భయపడుతున్న భక్తులకు కూడా సుప్రీం ప్రశ్నలతో కొత్త ధైర్యం వచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం వేసిన ప్రశ్నల్లో సహేతుకత ఉందని జనం విశ్వసిస్తున్నారు. అసలు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి పంపిన తిరుపతి లడ్డూల్లో కూడా పంది కొవ్వు కలిసిందని ఆరోపణలు వచ్చాయి. అది ఉత్తరాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉండటంతో కోర్టు తాజా ఉత్తర్వులతో అలాంటి అనుమానాలు పటాపంచలయ్యాయి. కల్తీ నెయ్యిగా భావిస్తున్న ప్రోడక్ట్ను ఈ ఏడాది జూలైలో సరఫరా చేశారు. రామాలయ ఉత్సవం జనవరిలో జరిగింది. అనుమానిత కంపెనీ అప్పుడు తిరుమలకు నెయ్యి సరఫరా చెయ్యనే లేదని న్యాయమూర్తుల మాటల ద్వారా తెలిసిపోయింది. అలాంటప్పుడు చంద్రబాబు ముందు వెనక చూసుకోకుండా మాట్లాడేశారని అర్థమవుతోంది. గురువారం నాటి విచారణలో పిటిషనర్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం చంద్రబాబు మాటకు మాట అన్నట్లుగా ప్రవర్తించి కాస్త ఎక్కువే మాట్లాడారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లడ్డూ వ్యవహారంలో కాంట్రాక్టుకు సంబంధించిన సీక్వెన్స్ ను పట్టించుకోకుండా తన స్టేట్మెంట్స్ తో అనవసర సస్పెన్స్ పెంచారని ఆయన పార్టీ వారే అంగీకరిస్తున్నారు. చివరికి కోర్టు ప్రశ్నలతో చంద్రబాబు వాదనలో పసలేదని తేలిపోయినట్లు వైసీపీ బ్యాచ్ ఆరోపిస్తోంది. పైచేయి కావటంతో వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు రెచ్చిపోతోంది. చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒకవేళ సొలిసిటర్ జనరల్ సిట్ దర్యాప్తునకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తే అత్యున్నత న్యాయస్థానం సిట్ దర్యాప్తును నిలిపివేయాలని ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబు సర్కార్ ఇరకాటంలో పడినట్టే. అనివార్య పరిస్థితుల్లో సిబిఐ విచారణకు ఆదేశించాల్సి రావచ్చు. దాంతో విచారణ తీవ్ర జాప్యంపై వైసీపీని ఇరకాటంలో పెట్టాలన్న చంద్రబాబు లక్ష్యం నెరవేరదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా వైసీపీ దూకుడును అడ్డుకోవడానికి నానా తంటాలు పడాల్సొస్తోంది. చంద్రబాబుపై అతి నమ్మకంతో కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీ కూడా రెచ్చిపోయి ఇప్పుడు తప్పులో కాలేశాయి. జగన్ను అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులు తిరుపతి వెళ్లిన తీరు విమర్శలకు తావిచ్చింది. డిక్లరేషన్పై సంతకం పెట్టిన తర్వాతే జగన్ తిరుమలకు రావాలని టీడీపీ కంటే ఎక్కువగా బీజేపీ గోల చేసింది. జగన్ తన పర్యటనను విరమించుకోవడంతో తాము పైచేయిగా నిలిచామని బీజేపీ సంబరపడుతోన్న తరుణంలోనే కోర్టు ఉత్తర్వులు ఆ పార్టీని డిఫెన్స్ లో పడేశాయి. ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో 11 రోజుల పాటు హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుమల వెళ్తూ ఉండగా ఆయన ఆరోపణలు, ఆలోచనలు కూడా తప్పేనని కోర్టు ఉత్తర్వులు నిరూపించాయి. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ ఆయన చేసిన వీడియో జాతీయ స్థాయిలో నేతలకు ట్యాగ్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కోర్టు ఉత్తర్వుల తర్వాత ఇప్పుడు చెప్పు పవన్ బాబు అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. సమాధానం చెప్పుకోవాల్సిన అనివార్యత టీడీపీ కూటమిపై ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.